ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కింది పదాలను చదవండి. గుడిలో ఉన్న అక్షరాలను పదాలు గుర్తించి చుట్టండి. ఇక్కడ మనకు కొన్ని ఇస్తారనమాట, అంటే కొన్ని వర్డ్స్ ఇస్తారనమాట. దీన్ని బట్టి దీని ప్రకారాన్ని మనం చేసుకోవాలి. ఓకే ఓకే ఇక్కడ ఏముంది? హా ఉంది. హా అంటే హా ఇక్కడ ఏంట్లో వచ్చిందో దానికి సర్కిల్ అనమాట. లహరిలో హా ఉంటుంది, హంసలో హా ఉంటుంది, ఫస్ట్ ఊహలో హా ఉంటుంది, సహాకారంలో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏముందంటే తా ఉంది. తడక తాలో ఉంటుంది. నెక్స్ట్ తా ఉంటుంది. నెక్స్ట్ జాతర పతంగి ఉంటుంది. నెక్స్ట్ జా అనమాట. జాలో ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. ఓకే, గజం. ఓకే, గిరిజ. ఓకే, అలా జాగా వస్తుంది. అన్నిట్లో ఈ 3లో వస్తాయి. మళ్ళీ భజనలో జా వస్తుంది. నెక్స్ట్ వా అనమాట. రవంలో వా వస్తుంది. వసలో వా వస్తుంది. కవనంలో వా వస్తుంది. భవనంలో వా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మా. జామాలో మా వస్తుంది. ఆమడాలో మా వస్తుంది. ఎడమాలో మా వస్తుంది. ఓమాలో కూడా మా అనేది వస్తుంది అన్నమాట. ఇదైతే 3rd పేజ్ నెంబర్ చదువుతాను. కింది బొమ్మల పేర్లు రాయండి అన్నమాట. కింది బొమ్మల పేర్లు అయితే రాయమన్నారు వీళ్ళు, మరి రాసేద్దాం. చూడండి, ఇదేంటి? ఇలా రాయొచ్చు, పీక కూడా రాయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటి? పలక. నెక్స్ట్ తబల. స్కూల్లో ఒకసారి ఏం చేసిరా అంటే ఇప్పుడు తబల. ఉయ్యాల. చూసారా గైస్, పిట్టలు ఎంత మంచిగా ఆడుతున్నాయో పిలకలు. దిస్ ఈజ్ కమలం. కమలం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. ఇదేంటంటే మా ఫ్రెండ్ ఫస్ట్ చూసి ఏమన్నది, షారోన్ ఇది చికెన్ చూడు నాకు ఇష్టం అని అన్నది. బట్ దిస్ ఈజ్ నాట్ చికెన్, శనగ అనమాట. నాకు ఇష్టం అని దీంట్లో కూడా పెట్టేసి షారోన్.